హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ కిచెన్. నేను మీ నాగిని. ఈరోజు వీడియోలో పేరు చెప్తేనే ఎవరికైనా సరే నోట్లో నీళ్ళు ఊరాల్సిందేనండి. మీకు ఆల్రెడీ తెలిసిపోయింది కదా, అదే మడత కాజా. కాజా తినాలనిపించినప్పుడు ఏ షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి, ఎక్కడ బాగుంటుంది అని ఆలోచించకుండా చీప్ అండ్ బెస్ట్ మంచి హైజీనిక్గా ఇంట్లోనే చేసుకుని తినొచ్చు కదండి. కేవలం ఇంట్లో ఉండే 2 నుంచి 3 ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఈ మడత కాజాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. సూపర్ ఈజీ అండి. ఈ వీడియోలో చూపించబోయే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే కనుక మీరే పర్ఫెక్ట్గా మడత కాజాని చేసేస్తారు. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. లెట్ స్టార్ట్. ఫస్ట్ మడత కాజా తయారు చేసుకోవడానికి ఒక బౌల్లోకి 1 కప్పు మైదా తీసుకోవాలి. ఈ మైదాలోకి చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. అలాగే చిటికెడు వంట సోడా వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు కరిగించిన నెయ్యి వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి నెయ్యి బాగా కలవాలన్నమాట. పట్టుకుంటే మనకి ఇలాగా షేప్ రావాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండాలండి. సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. లేదంటే కాజాలు పొరలు కనిపించవన్నమాట, కలిసిపోతాయి స్టిక్కీగా ఉంటే. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని 5 నిమిషాల పాటు బాగా నీట్ చేయాలండి. తర్వాత దీనిపైన తడిబట్ట ఉంచి 1 గంట పాటు పక్కనుంచాలి. పంచదార పాకం తయారు చేసుకుందామండి. దానికోసం ఒక ప్యాన్ పెట్టి 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. అందులోనే 1/2 కప్పు నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇది పంచదార పాకం ఒక తీగ పాకానికి దగ్గరగా రావాలండి. కొంచెం లేతగానే ఉండాలన్నమాట, కానీ కంప్లీట్గా తీగ పాకం రాకూడదు. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి. కరెక్ట్గా చెప్పాలంటే గులాబ్ జామున్కి మనం పట్టే పాకం కన్నా కొంచెం తిగ్గా ఉండాలన్నమాట, అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి పాకాన్ని వేసేస్తున్నానండి. లాస్ట్లో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకుని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు పిండిని ఒకసారి చూద్దామండి. పిండిని తీసుకుని మరొక 2 నిమిషాల పాటు బాగా ఒత్తుకోవాలి. తర్వాత చపాతీ కర్రతో ఇలా పొడిపిండి జల్లుకుంటూ మ్యాక్సిమం ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా ఒత్తుకోవాలండి. కొంచెం టైం పడుతుంది. కాజా చేయడంలో కొంచెం పెద్ద ప్రాసెస్ ఇదే అన్నమాట. ఇలా వీడియోలో చూపించిన విధంగా రోల్ చేయాలండి. ఇలా మనం ఉన్న చోటే చుట్టూ ఒత్తుకోవాలండి, పెద్ద చపాతీలాగా. ఇలా పల్చగా ఒత్తుకున్న తర్వాత పొడిపిండి జల్లుకుంటూ ఇక్కడ చూపించిన విధంగా రోల్ చేయాలి. లాస్ట్లో స్టిక్ అవ్వడం కోసం అంచులకి కొంచెం నీళ్లతో తడిపి అంచుల్ని మూసేయాలి. తర్వాత ఇలా చివరి అంచులు అనేవి మనకు కొంచెం అనీవెన్గా ఉన్నాయి కదండి, ఇవి లాస్ట్లో కొంచెం కట్ చేసేసేయాలి. తర్వాత ఇలా 1 ఇంచ్ గ్యాప్తో వచ్చేలాగా ముక్కలు కట్ చేసుకోవాలి. వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి చూపుడు వేలుతో ప్రెస్ చేసి లైట్గా కర్రతో జస్ట్ ఒకసారి రోల్ చేయాలి. ఇలా 2 వైపులా చేయాలండి, అంతేనండి. మనకి కాజా అనేవి రెడీ అయిపోయినాయి. ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచాలండి.
అప్పుడు ఒక్కొక్కటి కాజాని తీసుకుని ఇందులో వేసుకోవాలి. ఫస్ట్ కాజాలు వేగుతూ పైకి తేలుతాయండి వాటికవే. అప్పటిదాకా అలా లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలి. గరిటె పెట్టకుండా అలా వేయించాలండి. ఇదిగో ఇక్కడ చూపించిన విధంగా తేలుతాయి అన్నమాట. సెకండ్, ఇప్పుడు మనం మంటని కొంచెం పెంచి కాసేపు వేయించాలి. లైట్గా కలర్ చేంజ్ అవుతాయండి. ఇలా కాజాలు వేగి విచ్చుకున్నాయి కదా పొరలు. ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి వేయించాలి. ఇలా స్టెప్ బై స్టెప్ వేయించడం వల్ల పర్ఫెక్ట్గా లోపలికంటా వేగి చాలా బాగా వస్తాయండి. ఇలా కాజాలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పాకంలో వేసి 1 నిమిషం పాటు డిప్ చేయాలండి, పాకం పట్టేలాగా. తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, మడత కాజా చేయడం చాలా ఈజీ కదా. ఈ మడత కాజాలు కొంచెం వేడి మీద ఇలా జ్యూసీగా క్రిస్పీగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది కదండి. ఈ మడత కాజాలు 2 నుంచి 3 రోజుల పాటు ఎయిర్ టైట్ బాక్స్లో ఉంచుకుంటే కనుక ఫ్రెష్గా చాలా బాగుంటాయి. మరి మీకు నచ్చితే కనుక ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.